నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు గల కాలంలో గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ద్వితీయ రాశి అయినటువంటి కుంభంలో రాహు సంచారము, తృతీయంలో శని కుజ బుధ సంచారం జరుగుతోంది. చతుర్థమున రవి సంచారము, 5వ రాశి నందు శుక్ర సంచారము, 6వ రాశి నందు గురు సంచారం జరుగుతోంది. 8వ రాశి నందు కేతు చంద్రుల యొక్క సంచారం అనేటువంటిది ఈ రాశి వారికి కలుగుతున్నది. ముఖ్యంగా వీరికి అష్టమ రాశిలో చంద్ర సంచారము అనేటువంటిది, చంద్రాష్టమ దోషము అనేటువంటిది ఇక్కడ కనబడుతున్నది. దాని వలన సంతాపం జానుబాధాం తథైవచ అనింది. అనగా సంతాపం అనేటువంటిది కలుగుతుంది. మానసికమైనటువంటి క్లేశం అధికమవుతుంది. అదేవిధంగా కాళ్లకు లేదా మోకాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అకాల భోజనం అనేటువంటిది జరగడం, మనోధైర్యం అనేటువంటిది తగ్గడం, దేహజాడ్యము, శరీర ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా సన్నగిలడం జరుగుతుంది. అయితే ఈ వారం వీరి యొక్క పట్టుదలకు తగినటువంటి యొక్క ప్రతిఫలం లభించేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే పట్టుదలని మాత్రం చాలా గట్టిగా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కొత్త బాధ్యతలు కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది స్వీకరించేటప్పుడే మీరు మానసికంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అది పూర్తి చేసే వరకు కూడా నిద్రపోను అనేటువంటి యొక్క విధంగా ఎవరి మీదో ఆధారపడకుండా మీరు మీ సొంత ఆలోచనలతో కనుక నిర్ణయించి ప్రతి యొక్క పనిని కనుక చేస్తే దాంట్లో కొంత శుభ ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. విజయాన్ని సాధించేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. ఆఫీసులో మీపై అధికారులు మీకు ఒక సవాలుతో కూడినటువంటి పనులను అప్పగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు మొదట భారంగా అనిపిస్తుంది వారు ఇచ్చేటువంటి పని కూడా. అయినప్పటికీ దానిని దిగ్విజయంగా మీరు పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. పెళ్లి విషయంలో ఇంట్లోని పెద్దల సలహా మేరకు మీరు వివాహాన్ని అంగీకరించడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ భాగస్వామికి ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధలను జాగ్రత్తలను పాటించడం చాలా ఉత్తమం అండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి కనుక చూస్తే వారికి ఈ వారాంతం వరకు కూడాను కొంతవరకు వార ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా వారాంత్యం నుండి కొంత పరిస్థితులు అనేటువంటివి మారే అవకాశం ఉంది. మానసికమైనటువంటి మనోధైర్యం కొద్దిగా పెరుగుతుంది వారాంతం తదుపరి ఈ యొక్క రాశి వారికి. ఆదాయం బాగున్నా కూడా ఇంటి మరమ్మతుల కోసం లేదా వాహనం కోసం అనుకోని ఖర్చులు రావచ్చు. ఈ వారం మీరు తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం అనే సూత్రాన్ని మాత్రమే పాటించండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆవేశపడిపోయి వారితో వివాదం పెట్టుకోకుండా మౌనాన్ని వహించండి. అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ రాశి వారు ఈ వారాంతం వరకు కూడాను ప్రతినిత్యము హనుమాన్ చాలీసా అనేటువంటిది పారాయణ చేసుకోవడం ద్వారా శత్రువు నాశనం అనేటువంటిది జరుగుతుంది. మనోధైర్యం కూడా పెరిగి అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి.